వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు ఓనర్ అమెరికాకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఫ్లాట్ లో మనకి మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ ఇంక్లూడింగ్ ఐటమ్స్ తో సహా మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది మాత్రం ఎలాంటి ఫేక్ వీడియో కాదు. సో ఓనర్ అమెరికాకి వెళ్తూ ఇవన్నీ ఇచ్చేద్దామని ఫిక్స్ అయినందుకే మేము ఈ వీడియో కూడా తీస్తున్నాము. ఉన్న ప్రతి ఐటము మనకి ఇచ్చేసి వెళ్దామని ఓనర్ అనుకుంటున్నాడు. ఎవరైతే ముందు వస్తారో మీకు రీజనబుల్ ప్రైస్లో ఓనర్ ఇచ్చేస్తాడు. ప్రతిది కూడా వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఏది కూడా ఇక్కడ ఉంచుకోవాలనుకుంటలేరు. ఓకే, టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా అన్నీ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ కూడా దీంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, మనకి యాంపీ థియేటర్ ఉంటుంది. మొత్తం అంతా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇట్లా కూర్చొని మంచిగా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసుకొని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేసుకునేటట్టు కూడా ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి. ఇలా మనకి లోపలికి వెళ్ళనే సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది దీంట్లోనే. ఇది అంత పెద్ద క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్లో మనకి చాలా ఎమ్యూనిటీస్ వస్తాయి. మనకి క్లబ్ హౌస్లో మనకి ఫంక్షన్ హాల్ లాగా కూడా చేసుకోవచ్చు లోపల. ఇదంతా కూడా మళ్ళీ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. దీంట్లోనే పిల్లలు ఆడుకోనికుంటే పక్కనే బ్యాడ్మింటన్ కోర్టు కూడా వస్తుంది మనకి. ఇలా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇది లేదు, ఏది తక్కువ లేదని కాదు, చాలా వస్తున్నాయి. ఇది క్లబ్ హౌస్ వెనకాల మనకి చిన్న పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి కూడా సపరేట్గా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, జిమ్ ఉంటుంది, మనకి జాగింగ్ ట్రాక్ కూడా వస్తుంది దీంట్లోనే. ఇక్కడ మనకి ప్రతి ఫ్లాట్కి కామన్ ఏరియాస్కి మనకి పవర్ బ్యాకప్ వస్తుంది. అలానే మనకి ఇలా 2 కార్ పార్కింగ్లు వస్తున్నాయి. ఇప్పుడు మనము ఫ్లాట్ లోపలికి వెళ్తున్నాము. సో ఫ్లాట్ లోపలికి వెళ్ళే ముందు మనకి ఎలా వస్తుంది ఏందనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా పెద్ద హాలు. సో దీంట్లో కనిపించే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్తోనే మనకి ప్రైస్ అనేది చెప్తున్నారు. ఓకే, ఈ టీవీ అయినా మనకి ముందు వచ్చే మళ్ళీ ఫ్రిడ్జ్, ఈ సోఫా సెట్స్ ఇవన్నీ ఏవైతున్నాయో మనకి టీపై ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్తోనే మనకి ఓనర్ ప్రైస్ అనేది చెప్తున్నారు. చాలా బాగుంటుందండి ఫ్లాట్ కూడా, ఏదో నార్మల్గానే అయితే ఏం లేదు. సో ఇది మెయిన్గా లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఐఎల్ ఈ యాప్రాల్ దగ్గర జీకే ప్రైడ్ అంటారండి. అక్కడ మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. అక్కడ మనకి ఈ 3 BHK ఫ్లాట్ మనకి 5th బ్లాక్లో అవైలబుల్ ఉందన్నమాట. అది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మనకి ఇది ఉంటుంది. ఇది టోటల్గా ఫ్లాట్ ఏజ్ వచ్చేసి మనకి 5 to 6 years ఓల్డ్ మధ్యలో ఉంటుందండి. ఓకే, 6 years ఓల్డ్ దాకా ఉంటుంది అనమాట ఫ్లాట్. ఇక్కడ చూసుకోవచ్చు కిచెన్లో మనకి చిమ్నీ, ఈవెన్ స్టవ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రిడ్జ్ మళ్ళీ వాటర్ ఫిల్టర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయండి. ఓకే, సో ఇది ఏంటంటే ఎవరన్నా ఫ్లాట్ పర్చేజ్ చేసుకొని రెంట్కి ఇచ్చామనుకున్నా, లేదు చాలామంది ఇట్లా అనుకుంటారు కదా, మాకు ఇట్లా ఏదైనా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఉంటే చెప్పండి అని. మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇట్లా ఇంక్లూడింగ్ సామాన్ అంతా కూడా వస్తే. ఓకే, ఇదంతా మళ్ళీ వాషింగ్ మిషన్ కూడా ఇలా ఇంక్లూడింగ్ వస్తుంది. ఇది లేదని కాదండి, అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్దామని. మంచాలు కూడా చూసుకోవచ్చు, మనకి మంచి క్వాలిటీ మంచాలు ఇవన్నీ కూడా. బెడ్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అనమాట. ఓకే, కింద స్టోరేజ్ కూడా ఉంటుంది మంచంకి సంబంధించి. ఇది మాస్టర్ బెడ్రూము. దీంట్లో ఏసీ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో టీవీ యూనిట్ కూడా ఉంది. మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఏరియాకి సంబంధించి స్పేస్ కూడా సపరేట్గా ఉంది. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూము. కొంచెం స్పేసియస్గా 6x6 మంచం వేసినా కూడా ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఓనర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. సో ఎవరైతే ఈసీఐఎల్ యాప్రాల్ లోపల మనకి పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు బెస్ట్ ఆప్షను ఈసీఐఎల్ రాధికా థియేటర్ నుంచి జస్ట్ మనకి ఒక 4 kilometers ఉంటుందండి లోపలికి. ఓకే, అక్కడికి మళ్ళీ ఈ గేటెడ్ కమ్యూనిటీ నుంచి సికింద్రాబాద్ కూడా మనకు దగ్గర అవుతుంది. 6 to 7 kilometers వస్తుంది. ఇలా మీరు చూసుకోవచ్చు మంచిగా ఎంత నీట్గా ఉందో. మనకి వాటర్ హీటర్కి సంబంధించి గ్రీజర్ కూడా ఉంది అనమాట దీంట్లో. సో ఇక్కడికి ఇంకొక 2 bedrooms చూపిస్తా, అది కూడా ఎలా వస్తుందనేది మీరు చూసుకోవచ్చు. ఈవెన్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ ఏదైతే వస్తుందో మంచిగా నీట్గా పెద్దగా ఒక 10 feet వరకు గ్యాప్ వదిలేరనమాట. జస్ట్ నేను కర్టన్స్ మీదకి లేపితేనే మనకు వెంటిలేషన్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఇది కామన్ టాయిలెట్. ఓకే, సో ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి. ఈవెన్ ఈ బెడ్రూమ్ వాళ్ళైనా కూడా కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. 2 bedroomలకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇది వెంటిలేషన్కి సంబంధించి జస్ట్ ఆ కర్టన్ మీదకి లేపితేనే బయటికైనా వచ్చే వెలుతురు ఎంత వస్తుందో మీరు ఇక్కడ చూసుకోండి. అంత బాగా వస్తుంది అనమాట. సో ఈవెన్ మనకి స్టోరేజ్ కోసం కూడా మనకి సజ్జాల లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు మీద కనిపిస్తుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసేయాలి. ఇప్పుడు మనం బెడ్రూమ్ 3కి వెళ్తున్నాం.
ఈ బెడ్రూమ్ 3 వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా మీకు ఇలా ఉండడానికి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కూడా మనకి మంచిగా డిజైన్ చేసారు. ఈ మనకి జస్ట్ ఇక్కడ కిటికీ దగ్గరికి చూసుకుంటే మంచి గేటెడ్ కమ్యూనిటీ వ్యూ కనిపిస్తుంది. ఇదంతా కూడా మంచిగా ఫర్నిచర్తో ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. 6 years ఓల్డ్ అయినా కూడా అంతా కూడా మంచిగా బాగుందండి ఫ్లాట్ కూడా. ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియాకి సంబంధించిన స్పేస్ ఇదంతా కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనం మంచం వెనుకకని నేను జస్ట్ మీకు అవుట్ సైడ్ చూపిస్తున్నా. ఇలా మనకి అంటే మన లోపలికి చూసుకుంటే లుక్ ఇట్లా కనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి, మిస్ చేసుకోకండి. ఇలాంటివి రేర్గా వస్తాయి, వచ్చినప్పుడే పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసి. సో మీరు కింద మా ఛానల్కి కొత్త వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఏ లొకేషన్లో కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ పేరు కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. మేము ఆ లొకేషన్లో కూడా ఎతికి పెడతాం. ఇలాంటివి చాలా రేర్గా వస్తాయి. సో ఓనర్ అమెరికాకి వెళ్ళిపోతుంది కాబట్టి అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు అంతా కూడా మనకి డైనింగ్ టేబుల్ దగ్గర ఇదంతా వస్తుంది. ఇక్కడ మీరు బాల్కనీలో చూసుకోవచ్చు, మంచిగా ఇక్కడ కూర్చొని మంచిగా టీ తాగుకునేదానికి మంచిగా సోఫా సెట్ లాగా వేసిర్రు, చాలా బాగుంటుంది. బాల్కనీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ చూసుకుంటూ కూర్చుంటే అంత మంచి లుక్ వస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ జాలి లాగా ఉంది, కబుర్తారు జాలి చిన్నగా, అల్లకేనైనా కూడా నేను వీలైనంత చూపిస్తున్నాను ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడికి మనము ఒకసారి మళ్ళీ హాల్ ఇవి చూసుకుందాం ఎంత బాగా వస్తుందో. చాలా బాగుంటుందండి, మిస్ చేసుకోకండి. కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే చూసి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.